see, basically, ideologically, theoretically, there are two sections of the people and two ideologies, two political parties who won't accept the present constitution. ఈ లెఫ్టిస్టులలో నక్సలైట్లు ఉండొచ్చు, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఎవడైనా అక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు. యువతల బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇంకో రాజకీయ పార్టీ కావచ్చు, మతం పునాదిగా ఏర్పాటయ్యి ధర్మం అంతా ధ్వంసం అవుతుంది, తిరిగి ధర్మం జీవనంలోకి తీసుకొని పోవాలి అనేటటువంటి వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు. బేసికల్గా చిన్నజీయర్ ఒప్పుకోడు, కానీ చిన్నజీయర్ ఈజ్ గివెన్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్. దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడూ లేనిది ఆయన జీవితం లోపల ఇప్పుడు అంబేద్కర్ కాడికి పోవటము, అంబేద్కర్ దగ్గర పువ్వులు పెట్టడము, ఆ రాజ్యాంగాన్ని తీసుకొని మాట్లాడటము, ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్, రైట్? సో మరి ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు సేవ్ చేయాలి అని రాహుల్ గాంధీ కింద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేశాడు. ఏ సిపిఎం ఆయన రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంత పెద్ద యాత్ర చేయలేదు, ఏ బీజేపీ అయిన రాజ్యాంగాన్ని కాపాడాలి అని ఇంత పెద్ద యాత్ర చేయలేదు. కానీ పోస్ట్ వచ్చిన తర్వాత మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి తన నుదుటిని ఆ పాదాల మీద ఉంచి బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ హియర్ అని అన్నాడు. అంటే నిజంగా మనకి తెలుసు కదా, ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే వాడు ఆడేందుకు ఉంటాడు, రైట్? ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే మన బాబు గారు ఈడెందుకు ఉండేటోడు, ఈ కాన్స్టిట్యూషనే లేకపోతే మన జగన్ గారు ఇక్కడ ఎందుకు ఉండేవాడు, ఆ ఎన్టీఆర్ గారు ఇక్కడ ఎందుకు ఉండేవారు, బ్రాహ్మణులని ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాల్లో ఇద్దరినాలను పక్కకు పడేసేసి కమ్మలు రెడ్లు అన్నంతా 70 ఏళ్ళ నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలనంతా ఏళ్తా ఉండటానికి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అంబేద్కర్. ఐ విల్ టెల్ యూ, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, రైట్? సో ఈ రాజ్యాంగము మంచిదా చెడ్డదా అనేటటువంటిది మీరు ఇంతకు ముందు చెప్పినట్టు నేను అడిగినాను, మనుషులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నట్టు, మరి రాజ్యాంగానికి కూడా మంచితనం చెడ్డతనం ఉంటుంది కదా ఒక రాజ్యాంగానికి. I will give you 2-3 examples of whether the Indian Constitution should be saved by us, whether Indian Constitution must be destroyed by us. మనం కూడా అయితే రైట్ వింగ్కో లేదంటే లెఫ్ట్ వింగులనో జాయిన్ అయిపోయి ఈ రాజ్యాంగాన్ని మొత్తం తీసేసేసి దొరికినోడల్లా తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని నేను రామరాజ్యం తెస్తా అని వాడు తిరుగుతూ ఉంటాడు, నేను ఇంకో రాజ్యం తెస్తానని చెప్పి వీడు తిరుగుతూ ఉంటాడు. వాడు ధర్మమే అంటాడు, వీడు సమానత్వమే అంటాడు. ఆ సమానత్వం ధర్మం పేరు మీద ఆయుధాలని చేతులు పట్టుకొని ఎవనిష్టం వచ్చినట్టు వాడుగా అనార్కీగా చేసేస్తూ ఉంటాడు. అప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఉండేటటువంటిది ఇద్దరు మనుషులకు ఈ దేశం. మొదటిది స్త్రీ, రెండవది దళితులు. ఎందుకు అనంటే ఈ 1950 రాజ్యాంగం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ వెపన్. ఇట్ ఈస్ ఎ వెపన్, మోస్ట్ పవర్ఫుల్ వెపన్ than any weapon which is existed in the entire world. ఈ ప్రపంచం లోపలనే లేనటువంటి చాలా శక్తివంతమైనటువంటి అన్ని ఆయుధాల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం 1950లో బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసి నీ చేతిలో పెట్టిండు. ఇది AK-47-56 కంటే కూడా శక్తివంతమైన ఆయుధం. This is most powerful weapon. It is not just book. These are not just the words. It is the weapon, right? So the weapon is the powerful which can defeat the others. ఇతరులని ఓడించాలి, ధ్వంసం చేయాలి, తుత్తునియలు చేయాలి అని అనుకుంటే వెపన్ అనేటటువంటిది మాత్రమే చాలా బలమైనటువంటి. I will give you 2 examples to understand why this 1950 constitution is most powerful weapon than any other weapon in the world. ప్రపంచంలో ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధము ఇంకా ఎవరికీ లేదు. బహుశా ప్రపంచంలో రాజ్యాంగాలు ఉండవచ్చు, కానీ రాజ్యాంగాన్నే ఒక ఆయుధంగా మలిచినటువంటి చరిత్ర ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. I will tell you, before 1950s a man
who is not accepted to enter into the classroom. ఒక మనిషి పిల్లవాడు తరగతి గదికి రావడానికి నిషేధించబడినటువంటి దేశం ఇది. ఇవాళ పిల్లలు తరగతి గదిలో కూర్చొని చదవటం మాత్రమే కాదు, మేము చదువుకోవడానికి ప్రత్యేక పాఠశాలల్ని బడ్జెట్ని ఇవ్వండి అని అడుగుతున్నాం. సో యు సీ, సరిగ్గా 50 ఏళ్ల క్రితము ఈ దేశంలో నువ్వు చదువుకోవడానికి నిషేధించినటువంటి నేల లోపల నీ కోసము ప్రభుత్వాలే ప్రత్యేకంగా నిధుల్ని విధించి పాఠశాలల్ని నెలకొల్పేటటువంటి ఒక మార్పు వచ్చింది. ఇది సామాన్యమైనటువంటి మార్పు కాదు. దిస్ ఇస్ ద రెవల్యూషన్. నిషేధపు సంఖ్యలని మొత్తం బద్దలు కొట్టి మనుషులు స్వేచ్ఛా ప్రపంచంలోకి విహరించేటటువంటి ఒక ప్రాసెస్ని ద మ్యాన్ హూ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. పుస్తకమే అయితే ఎవడైనా పాటించవచ్చు, పాటించుకోకపోవచ్చు. కానీ ఆయుధం అయితే అది ఖచ్చితంగా అందరినీ ఒక ఆర్డర్ లోపల పెడుతుంది, అందరినీ ఒక సోషల్ ఆర్డర్ లోపల పెడుతుంది. మన పక్కనే ఉండినటువంటి రాష్ట్రం లోపల పెరియార్, ఇప్పుడు మనం అంతా గుళ్ళోకి రానిస్తావా లేదా అని మాట్లాడుతున్నాం. పెరియారు నడిపినటువంటి ఉద్యమం గుళ్ళోకి రానియటం కాదు, గుడి బయట నుంచి పోయేటటువంటి రోడ్డు మీద నడవనియ్యలేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టెంపుల్ ఎంట్రీ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ టు వాక్. ఫ్రీడమ్ ఆఫ్ వాకింగ్. మనిషి స్వేచ్ఛగా నడవడానికి కూడా అవకాశం లేని ఒక దేశం లోపల దేవాలయంలోకి ఎవడైనా రానియకపోతే రానియని వాడిని శిక్షించేటటువంటి ఒక సిఆర్పిసి చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ రాజ్యాంగం. దిస్ ఇస్ ద రెవల్యూషన్, రైట్? మరి అట్లా ఉందా సార్ అని అంటే దాని గురించి కూడా మాట్లాడదాం. దిస్ ఇస్ ద రెవల్యూషన్. యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు హ్యావ్ ద వాటర్, యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు వాక్ ఆన్ ద స్ట్రీట్, యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు వేర్ ద క్లోత్స్. అంబేద్కర్ రాసినటువంటి ఎన్హిలేషన్ ఆఫ్ పుస్తకం లోపలనే తెల్ల బార్డర్ ఉన్నటువంటి పచ్చ బార్డర్, ఏదైనా ఒక బార్డర్ ఉన్న లుంగీ వేసుకుంటే లుంగీని ఇప్పి తన్నినటువంటి దేశం. మనం ఇప్పుడు తమిళనాడులో చూసాం, నిన్నెవడో పోరాడు బుల్లెట్ నడిపిండట దళితుడు, ఈ 2 చేతుల్ని నరికేసేసారు. మా ముందర బుల్లెట్ నడుపుతాను. హియర్ మై క్వశ్చన్ ఈజ్, సరే నరికిర్రు ఓకే, కానీ నరికింది తప్పు అని ఎవడు చెప్పాలి? ఆ చట్టం లేకపోతే ఎవరు చెప్తారు? నరకడం కరెక్ట్ అని ఈ దేశం మాట్లాడుతుంది, నరకడం తప్పు అని మాట్లాడేటటువంటి ఒక చట్టాన్ని తయారు చేసినాడు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. సరే శిక్ష అమలవుతుందా లేదా తర్వాత అది వేరే చర్చ, కానీ దాన్ని కనీసం తప్పు అని గుర్తించడానికి ఒక వ్యవస్థ కావాలి కదా. తప్పుని తప్పని చెప్పడానికి ఒక వ్యవస్థ కావాలి కదా. ఆ వ్యవస్థ ఈ దేశం లోపల లేదు. He established that system, right?